వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో మనం తెలంగాణ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ గురించి అనాలిసిస్ చేసుకుంటూ ఏ థీమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, సో మన ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇప్పుడు కాస్త వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని తెలుసుకోవడానికి ఈ వీడియోస్ చేస్తున్నామండి. సో ఇప్పుడు మనం ఈరోజు పాలిటీలో ఓన్లీ జస్ట్ వన్ క్వశ్చనే చెప్పాను, బట్ మిగతా క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మనం ఏ ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి 2022లో కానీ 2023లో కానీ మనకి 13 క్వశ్చన్లు వచ్చాయండి. అయితే 2022లో కానీ 2023లో కానీ మనకి ఎమర్జెన్సీ అనే ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో 2022లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది ఎమర్జెన్సీ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఒకటి ఏంటంటే ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ అని చెప్పేసి, నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి వేసినప్పుడు అప్పుడు జరిగేటటువంటి ప్రభావాలు ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మామూలుగా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ మనకు తెలుసు కదా. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక యూనిక్ ఫీచర్ భారతదేశంలోనే ఉంది. సో అప్పటి వరకు ఫెడరల్గా ఉన్నటువంటి నేషన్ కాస్త యూనిటరీగా మారిపోతుంది. అప్పుడు స్టేట్కి కంటే మొత్తం సెంట్రల్కి పవర్స్ అనేవి వస్తాయి. సో ఆబ్వియస్లీ అలాంటప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, అవును యూనియన్ గవర్నమెంట్కి అధికారాలు విస్తృతమవుతాయి. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫ్ పార్లమెంట్స్ లా మేకింగ్ పవర్స్, అవును ఈవెన్ స్టేట్కి సంబంధించిన వాటి రిలేటెడ్లో కూడా అంటే పార్లమెంట్స్కి స్టేట్కి సంబంధించినవి కూడా లాస్ చేసే పవర్ పార్లమెంట్కి వస్తుంది. అండ్ ద ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ కంటిన్యూ. ఎలా కంటిన్యూ అవుతుంది? మనం ఫెడరల్ నుంచి యూనిటరీ ఫ్యూచర్స్కి వెళ్తున్నప్పుడు వాటి యొక్క ప్రొవిజన్స్ కంటిన్యూ అవ్వవు. రిస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గ్యారంటెడ్ ఇన్, ఎస్ ఆ టైంలో ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ మీద రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తారు. కొన్ని ఏమో ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా 358, 359 అనే 2 ఆర్టికల్స్ని బేస్ చేసుకొని మనకి ఆ రిస్ట్రిక్షన్ అనేది చేస్తారనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి సి కాదు, ఏ, బి అండ్ డి అన్నమాట. ఇది 2022లో వచ్చినటువంటి ఎమర్జెన్సీ రిలేటెడ్ నేషనల్ ఎమర్జెన్సీ గురించి వచ్చింది. మరి అదే 2023లో చూస్తే ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి వచ్చింది. అంటే ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఇంకోసారి ప్రెసిడెంట్ రూల్ రావచ్చు. సో కాబట్టి మీరు ఈ ఎమర్జెన్సీ అనే చాప్టర్ని పకడ్బందీగా చదువుకోండి. సో క్వశ్చన్ వచ్చేసి consider the following statements. Article 356 in the Constitution of India deals with the proclamation of financial emergency. కాదు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ యొక్క ఆర్టికల్ 360 కదండి, 356 ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది తప్పు. అలాగే డ్యూరింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ద ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ద ప్రొవిజన్ రిలేటింగ్ టు ద డివిజన్ ఆఫ్ ద ట్యాక్సెస్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. కరెక్టే కదా, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది అంటేనే ఇలాంటి విషయాల్లో చర్య తీసుకోవాలి. సో కాబట్టి ఆన్సర్ బి అన్నమాట. ఓకేనా? సో అంతకుముందు నేషనల్ ఎమర్జెన్సీ, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ గెట్ ప్రెసిడెంట్ రూల్. ఓకే.